From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కేవలం ఒక పురాణగాథ కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ధర్మాన్ని నిలబెట్టడానికి, భూమిని రక్షించడానికి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. అదే వరాహ అవతారగాథ. అసలీ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ధర్మం దారితప్పుతోందో, అధర్మం పెరిగిపోతోందో, అప్పుడు ఆ లోకాన్ని కాపాడటానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే భూమిమీదకి వస్తాడు. ఈ మాట వరాహ అవతారానికి అక్షరాలా సరిపోతుంది. మరి ఇంతకీ ఈ గాథ వెనుకున్న అసలు కథేంటి తెలుసుకుందాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? మనమస్సలు ఊహించని చోట. ఒక మహా ఇతిహాసం ముగిసిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కాని గెలిచిన రాజు మాత్రం సంతోషంగా లేడు. ఎందుకంటే అతను తీవ్రమైన శోకంలో మునిగిపోయాడు. అంత పెద్ద యుద్ధంలో గెలిచిన యుధిష్ఠిరుడికి ఆ గెలుపులో ఆనందం కనిపించలేదు. నా అన్నదమ్ముల్ని, నా గురువుల్ని చంపుకొని సంపాదించిన ఈ రాజ్యం నాకెందుకు అని ఒక రకమైన వైరాగ్యంలోకెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును అంపశయ్యమీదున్న భీష్మపితామహుడి దగ్గరికి సలహా కోసం తీసుకెళ్తాడు. భీష్ముడికి అర్థమైంది, యుధిష్ఠిరుడికి ఇప్పుడు కావాల్సింది ధైర్యం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం ఎంత ముఖ్యమో చెప్పే ఒక బలమైన కథ. అప్పుడే ఆయన ఒక ఉదాహరణగా ఈ వరాహ అవతార గాథను చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథ విన్నాకే యుధిష్ఠిరుడు తన కర్తవ్యం ఏంటో గ్రహించి పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు. సరే, భీష్ముడు చెప్పిన ఆ కథ మనల్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? కురుక్షేత్రం నుంచి కొన్ని కోట్ల సంవత్సరాలు వెనట్టి సాక్షాత్తు వైకుంఠానికి. ఎందుకంటే ఈ మొత్తం కథకు మూలం అక్కడే జరిగింది. ఒకరోజు బ్రహ్మదేవుడి నలుగురు కుమారులు, ఆ సనక సనందనాదులు ఉన్నారు కదా, వాళ్ళు విష్ణు దర్శనానికి వైకుంఠానికొచ్చారు. కాని అక్కడ ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు వాళ్లని అడ్డుకున్నారు. మేం విష్ణువుకి కాపలాదారులు అన్న చిన్న అహంకారం వాళ్లలో. వాళ్ళు బ్రహ్మకుమారులని తెలిసినా గర్వంతో లోపలికి వెళ్లనివ్వలేదు. ఆ ఋషులకే కోపం వచ్చేసింది. శపించేశారు. విషయం విష్ణుమూర్తి దాకా వెళ్ళింది. ఆయన వచ్చిన ఋషిశాపాన్ని పూర్తిగా తీసేయలేకపోయారు. కాని ఒక ఆప్షన్ ఇచ్చారు. చూడండి, మీకు 2 దారులున్నాయి. 1, 7 జన్మలు నా భక్తులుగా పుట్టి నాకు దూరంగా ఉండండి. లేదా కేవలం 3 జన్మలు నా బద్ధశత్రువులుగా పుట్టండి, నా చేతుల్లోనే మరణించి త్వరగా నన్ను చేరుకోండి అని. వాళ్ళేమాలోచించారు? స్వామికి 7 జన్మలు దూరంగా ఉండటం కంటే 3 జన్మల్లో శత్రువులుగా పుట్టి ఆయనతో పోరాడి ఆయన చేతిలో చనిపోతే త్వరగా వైకుంఠం వచ్చేయచ్చు కదా అని ఆ రెండో కష్టమైన దారినే ఎంచుకున్నారు. అలా వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్లే 3 యుగాలపాటు విష్ణుమూర్తికి బద్ధశత్రువులుగా పుట్టారు. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రెండో జన్మలో రావణుడు, కుంభకర్ణుడు. ఇక 3వ జన్మలో శిశుపాలుడు, దంతవక్త్రుడు. ఇక శాపం మొదలైంది. ఆ జయవిజయులు భూమిమీద రాక్షసులుగా పుట్టారు. వాళ్ల మొదటి జన్మలో జయుడు హిరణ్యాక్షుడుగా పుట్టాడు. అసలు అతను ఎంత శక్తివంతుడయ్యాడో, లోకాల్ని ఎలా వణికించాడో ఇప్పుడు చూద్దాం. కశ్యప మహర్షి, ఆయన భార్య దితికి ఒక అశుభముహూర్తంలో హిరణ్యాక్షుడు పుట్టాడు. అతను పుట్టినప్పుడే లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. చిన్నప్పటినుంచి ఒకటే పట్టుదల, దేవతల్ని ఓడించాలి, స్వర్గాన్ని జయించాలి అని. అందుకోసం ఏం చేశాడంటే, బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక ఒక పెద్ద లిస్టు చెప్పాడు. నాకు దేవతల వల్ల, మనుషుల వల్ల, కుక్కలు, కోతులు, ఇలా భూమ్మీదున్న ప్రతి జంతువు, పక్షి పేరు చెప్పి వీట్లో దేనివల్ల నాకు మరణం రాకూడదు అని వరమడిగాడు. అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మ సరే అని ఆ వరమిచ్చేశాడు. వరమైతే పొందాడు. ఇంకేముంది, నాకు చావే లేదు అనుకున్నాడు. కాని అంత పెద్ద లిస్టులో అతను ఒక ప్రాణి పేరు చెప్పడం మర్చిపోయాడు. ఏంటది? హిరణ్యాక్షుడి అరాచకాలకు అంతం పలకాల్సిన సమయం వచ్చేసింది. అతను అడిగిన వరంలోనే అతను మర్చిపోయిన చిన్న లూప్ హోల్నే వాడుకుని శ్రీమహావిష్ణువు ఒక అద్భుతమైన రూపం దాల్చాడు. అదే వరాహ అవతారం. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయాయి హిరణ్యాక్షుడికి. నారదుడితో వాదించి ఏకంగా విష్ణువుతోనే యుద్ధం చెయ్యాలనుకున్నాడు. విష్ణువును రెచ్చగొట్టడానికి ఏం చేశాడో తెలుసా? భూదేవిని, అంటే మన భూమిని ఎత్తుకెళ్లి
పాతాళలోకంలో సముద్ర గర్భంలో దాచేశాడు. ఇక దేవతలంతా భయంతో వణికిపోతూ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తారు. ఇక్కడే అసలు విషయముంది. విష్ణుమూర్తి ఎంచుకున్న పరిష్కారం చూడండి. హిరణ్యాక్షుడు తన లిస్ట్లో చెప్పని రూపం దాల్చాలి. అప్పటికీ భూమి మీద పంది లేదా వరాహం అనే జాతి ఇంకా పుట్టలేదు. అందుకే విష్ణువు ఆ రూపాన్నే ఎంచుకున్నాడు. దీన్నే ఆదివరాహం అంటారు. అంటే మొట్టమొదటి వరాహం అని అర్థం. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఆ భయంకరమైన యుద్ధం ఎలా జరిగింది? భూమిని ఎలా కాపాడారు? మరి ఈ సంఘటన ఈ రోజుకి కూడా మనకు కనిపించేంత గొప్ప వారసత్వాన్ని ఎలా మిగిల్చిందో తెలుసుకుందాం రండి. ఆ వరాహ రూపం ఎలా ఉందంటే మన భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్దగా ఉంది. ఒక్క ఉదుటున పాతాళ సముద్రంలోకి దూకి హిరణ్యాక్షుడితో భీకరంగా పోరాడింది. చివరికి వాణ్ణి సంహరించి తన పదునైన కోరల మీద భూదేవిని నిలబెట్టి జాగ్రత్తగా పైకి తీసుకొచ్చింది. భూమిని మళ్ళీ తన కక్షలో నిలబెట్టాక భూదేవికి కృతజ్ఞత ఆగలేదు. స్వామీ, నన్ను వదిలి వెళ్ళొద్దు, భవిష్యత్తులో కూడా లోకాన్ని కాపాడటానికి ఇక్కడే ఉండిపోండి అని వేడుకుంది. దానికి వరాహస్వామి సరేనని నేను వెంకటాద్రి కొండపై కొలువైయుంటాను అని మాట ఇచ్చారు. చూశారా, ఈ కథ మనకు ఎంత అద్భుతమైన విషయాన్ని చెబుతోందో? వెంకటాద్రి అంటే మన తిరుమల కొండ. ఆ కొండమీదకి శ్రీ వెంకటేశ్వరస్వామివారు రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ఆదివరాహస్వామి అక్కడ వెలిశారు. అందుకే ఇప్పటికీ మనం తిరుమల వెళ్తే మొట్టమొదటి దర్శనం, మొదటి నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. చూడండి, ధర్మరాజుకు ధైర్యం చెప్పడానికి మొదలైన ఈ కథ ఒక మహాపుణ్యక్షేత్రం యొక్క మూలాలను మనకు పరిచయం చేసింది. అసలు వెంకటేశ్వర స్వామి కన్నా ముందే ఆ కొండమీదకు వచ్చిన ఈ వరాహస్వామి వెలుక ఇంకెన్ని కథలు దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచిస్తే మన పురాణాల గొప్పతనమేంటో అర్థమవుతుంది.